సాయ జ్యోతిష సంగమం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 4th హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్ వల్ల జాతకుడికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాము. 4th హౌస్ అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక కేంద్ర స్థానము ఒక జాతకంలో. 4th హౌస్ కారకత్వాలు కనుక చూసినట్టయితే మదర్ ల్యాండ్, మదర్తో రిలేషను, అలాగే మదర్ ల్యాండ్లో అతను ఉండగలడా లేదా ఫార్ అవే ఫ్రమ్ మదర్ ల్యాండ్ అంటే పుట్టిన చోటు నుంచి దూరంగా ఉద్యోగం చేయడం, అది ఉన్న దేశంలో చాలా దూరంగా వేరే రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగం చేయడం కావచ్చు, లేదా వేరే దేశానికి వెళ్ళి ఉద్యోగం చేయడము, జీవించడం కావచ్చు. ఇవన్నీ తెలియజేసేది 4th హౌస్. అలాగే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ల్యాండెడ్ ప్రాపర్టీస్, భూమి, ఎక్కువ భూసంపద కలిగి ఉండడము, ఇవన్నీ కూడా 4th హౌస్ నుంచి చూడాల్సి ఉంటుంది. అలాగే వెహికల్స్, డ్రైవింగ్ స్కిల్స్, డ్రైవింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్కి గురయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి తరచూ, ఇవన్నీ కూడా 4th హౌస్ నుంచి మనం చూడాల్సి ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా 4th హౌస్ నుంచి చూడవచ్చు. ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఒక ఇంటర్మీడియట్ వరకు ఉండేటువంటి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి 4th హౌస్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే తల్లితో ఉండేటువంటి సంబంధాలు, సత్సంబంధాలు ఉంటాయి, లేకపోతే తల్లితో సంబంధం ఫ్రిక్షన్తో కూడుకుని ఉంటుందా అనేది 4th హౌస్ నుంచి మనం స్టడీ చేయొచ్చు. అదేవిధంగా రియల్ ఎస్టేట్లో రాణించడానికి, కన్స్ట్రక్షన్ బిజినెస్లో రాణించడానికి 4th హౌస్ని అనలైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఫారిన్ ల్యాండ్లో జాబ్ చేయడము, ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడము, ఫారిన్ ల్యాండ్లో ఎడ్యుకేషన్ చేయడము, ఇవన్నీ కూడా 4th హౌస్ నుంచి కూడా మనం అనలైజ్ చేయాలి. ఇలాగ చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని 4th హౌస్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇక 4th హౌస్లో ఎప్పుడూ కూడా బెనిఫిట్ ప్లానెట్స్ ఉండడం వల్ల అతనికి ఒక హ్యాపీనెస్, జీవితంలో డొమెస్టిక్ హ్యాపీనెస్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. 4th హౌస్ ఇచ్చే ఒక ప్రధానమైనటువంటి కారకత్వము మనశ్శాంతి, తను జీవిస్తున్న పరిసరాలతో ఎటువంటి అనుబంధం కలిగి ఉంటాడంటే తన చుట్టూ ఉండే వ్యక్తులతో ఎటువంటి సంబంధాలు ఉంటాయి, తనను అభిమానించి ప్రేమించే వ్యక్తుల మధ్యలో ఉంటాడా, లేదా ప్రతికూలమైనటువంటి వ్యక్తుల మధ్యలో జీవితం ఉంటుందా అనేది చెప్పేది 4th హౌస్. అంటే తల్లిదండ్రులతో రిలేషన్ బాగుండకపోవడము, అలాగే చుట్టూ ఉండే ఫ్రెండ్స్తో రిలేషన్ బాగుండకపోవడము, రిలేటివ్స్తో ఎక్కువగా సత్సంబంధం లేకపోవడము, గొడవలు జరుగుతుండడము, ఇవన్నీ కూడా 4th హౌస్ అఫ్లిక్ట్ అవ్వడం వల్ల వచ్చేటువంటి రిజల్ట్స్. ఇతను మంచివాడైనా కానీ ఇతను అర్థం చేసుకునే వ్యక్తులు చుట్టూ ఉండకపోవడము, ఇతను విరోధించే వ్యక్తుల మధ్యలో ఉండడము, ఇది చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషను 4th హౌస్ కనుక ఎఫెక్ట్ అయితే. అంటే తనకి బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఏంటంటే మదర్, ఫాదర్, రిలేటివ్స్, బ్రదర్స్, వీళ్ళందరూ కూడా తనకి ప్రతికూలమైనటువంటి వ్యక్తులుగా ఉండడము, ఇది 4th హౌస్ ఎఫెక్ట్ అయినప్పుడు జాతకుడు అనుభవించేటువంటి రిజల్ట్స్. కాబట్టి బెనిఫిట్స్ ఉండి 4th హౌస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉన్నంత వరకు ఆ వ్యక్తి చాలా సుఖమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే 4th హౌస్ ఎఫెక్ట్ అవుతుందో అతను అర్లీ లైఫ్ అంటే ఒక డిగ్రీ వరకు కూడా అతను చాలా కష్టాలు అనుభవిస్తూ ఉండడము, తల్లిదండ్రులకు దూరంగా ఉండడము, లేకపోతే ఎడ్యుకేషన్లో బ్రేక్స్ వస్తూ ఉండడము, హాస్టల్లో ఉండి చదువుకోవడము, చెడు సహవాసాలతో చదువుని పాడు చేసుకోవడం, ఇటువంటి రిజల్ట్స్ అన్ని కూడా 4th హౌస్ పాడవడం వల్ల అర్లీ లైఫ్లో జాతకుడు అనుభవిస్తాడు. కాబట్టి ఒక జాతకంలో 4th హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఎందుకంటే చిన్నప్పుడు ఏ అనుభవాలు అయితే అతనికి కలుగుతాయో దానివల్ల ఫ్యూచర్ లైఫ్లో అతని కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా బిల్డ్ అవుతుంది అనేది చెప్పడానికి ఈ అర్లీ లైఫ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైతే అర్లీ లైఫ్ హెల్దీగా పాజిటివ్గా ఉంటుందో మిడిల్ ఏజ్ ఆ తర్వాత కూడా అతను అదే కాన్ఫిడెన్స్తో ట్రావెల్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 4th హౌస్ ఎఫెక్ట్ కాకుండా ఉండడం అనేది ఒక వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇక మ్యాలిఫిక్స్ కనుక 4th హౌస్లో ఉంటే ఇందాక చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ బ్రేక్స్, మదర్తో సత్సంబంధాలు లేకపోవడము, ఫాదర్తో సత్సంబంధాలు లేకపోవడము, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా శని కనుక 4th హౌస్లో ఉంటే చిన్నప్పుడు చాలా కష్టాలు అనుభవించడము, ఉద్యోగం చేస్తూ పార్ట్ టైం చదువుకోవడము, చిన్నప్పుడు తన ఏజ్కి మించిన బాధ్యతలను మోయాల్సి రావడము, ఇటువంటివన్నీ కూడా సాటర్న్ 4th హౌస్ నుండి ఇస్తాడు. ముఖ్యంగా రెట్రోగ్రేడ్ సాటర్న్ ఉంటే 4th హౌస్లో ఇటువంటి రిజల్ట్స్ ఎక్కువగా అనుభవిస్తాడు జాతకుడు తన అర్లీ లైఫ్లో. దానివల్ల అతనికి చిన్నప్పుడే కష్టం అంటే ఏంటి, మనుషుల మధ్య ఉండేటువంటి రిలేషన్ యొక్క వాల్యూ ఏంటి, ఇవన్నీ తెలియడానికి అవకాశం ఉంటుంది. ఇక తల్లితో సత్సంబంధాలు అనేవి 4th హౌస్ యొక్క పాజిటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా 4th హౌస్ నుంచి చూడాల్సిన ఒక మంచి రిజల్ట్ ఫారిన్ ల్యాండ్లో ఉండడము, అంటే తను పుట్టిన చోటుకి దూరంగా వెళ్ళి బతకడం. ముఖ్యంగా శాటర్న్ కానీ రాహువు కానీ 4th హౌస్లో ఉంటే తను ఉన్న ఊరు కంటే చాలా దూరంగా వెళ్ళి అతను జాబ్ చేస్తూ తన యొక్క లైఫ్ని స్టార్ట్ చేసి ఎక్కువ రోజులు అక్కడే ఉండిపోవడము. ముఖ్యంగా శాటర్న్ కనుక 4th హౌస్లో రెట్రోగ్రేడ్లో ఉంటే ఫారిన్కి వెళ్ళడము,
చదువు అయిపోగానే ఫారిన్లో వెళ్ళి ఉద్యోగం చేయడం, అక్కడే సెటిల్ అయిపోవడానికి కూడా అవకాశం కల్పిస్తాడు 4th హౌస్ శాటర్న్. ఇక ఒక వ్యక్తి సమాజంలో తన ప్రేమించే వ్యక్తుల మద్దతుతో హ్యాపీగా ఉండడము అనేది 4th హౌస్ నుంచి చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా పాలిటిక్స్ వంటి రంగాల్లో రాణించడానికి ఈ పబ్లిక్ సపోర్టు, మాస్ సపోర్టు కావాలి అంటే 4th హౌస్ అఫెక్ట్ కాకుండా స్ట్రాంగ్గా ఉండడం అనేది అవసరము. ఇదే శాటర్న్ 4th హౌస్లో కనుక శశయోగంలో కనుక ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి పాపులారిటీని, మాస్ ఫాలోయింగ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక పొలిటికల్ సక్సెస్ కూడా ఈ విధంగా 4th హౌస్ మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక 4th హౌస్లో ఏ ప్లానెట్స్ ఉంటే ఎటువంటి రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు చూసినట్టయితే సన్ ఇన్ 4th హౌస్, రవి కనుక 4th హౌస్లో ఉంటే సాధారణంగా అర్లీ లైఫ్ అంతా చాలా స్ట్రగుల్స్తో కూడుకుని ఉంటుంది. సెటిల్మెంట్ అనేది కొంత లేట్ అవుతుంది. ఒక మిడిల్ ఏజ్ దాటిన తర్వాత అతనిలో ఒక స్థిరత్వము, స్థిమితము వచ్చి జీవితంలో పురోభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక చంద్రుడు కనుక 4th హౌస్లో ఉండి పాజిటివ్గా ఉన్నట్టయితే తల్లితో చాలా మంచి సంబంధం కలిగి ఉండడము, తల్లిని ఎక్కువగా ప్రేమించే వ్యక్తి, తల్లి కూడా ఇతన్ని ఎక్కువగా ప్రేమించడం, ఇటువంటి మంచి రిలేషన్స్ ఇస్తాడు 4th హౌస్ మూన్. ఎడ్యుకేషన్ కూడా చాలా మంచి ఎడ్యుకేషన్ని బ్రేక్స్ లేకుండా కంటిన్యూ చేయడము, మంచి ఓన్ హౌస్, లగ్జరీస్, ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అందులో మూన్ ఉండడం వల్ల కలిగే రిజల్ట్స్. తర్వాత కుజుడు కనుక 4th హౌస్లో ఉంటే సాధారణంగా తల్లితో విరోధించడము, ఫారిన్ ల్యాండ్కి వెళ్ళాల్సి రావడము, పుట్టిన ఊరు కంటే చాలా దూరంగా వెళ్ళి లైఫ్ని లీడ్ చేయడము, ఇటువంటి కొంత ప్రతికూల పరిస్థితులు ఇస్తారు. అయితే ఇదే కుజుడు కనుక వృశ్చికంలో 4th హౌస్లో ఉంటే చక్కటి ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఇచ్చి రియల్ ఎస్టేట్లో మంచి రాణింపు ఇవ్వడానికి అవకాశం ఇస్తాడు. అలాగే కన్స్ట్రక్షన్ బిజినెస్లో కూడా. పొలిటికల్ సక్సెస్ కూడా 4th హౌస్, స్ట్రాంగ్ 4th హౌస్లో మార్స్ అనేది హెల్ప్ చేస్తాడు. ఇక మెర్కురీ కనుక 4th హౌస్లో ఉండి పాజిటివ్గా ఉన్నట్టయితే మంచి ఎడ్యుకేషన్ని తీసుకోవడము, చాలా సౌమ్యుడుగా ఉండడము, చక్కటి తెలివితేటలు కలిగిన వ్యక్తిగా ఉండడము, తల్లితో చాలా మంచి సంబంధాలు కలిగి ఉండడము, ఓన్ హౌస్, ల్యాండెడ్ ప్రాపర్టీసు, అలాగే వెహికల్స్, ఇలాంటి కంఫర్ట్స్ అన్నీ ఉంటాయి. ఇక జూపిటర్ కనుక 4th హౌస్లో ఉన్నట్టయితే పాజిటివ్గా మంచి ఎడ్యుకేషను, యాస్ట్రాలజీ అంటే విద్యల్లో కూడా ప్రవేశము, తల్లిదండ్రులతో మంచి రిలేషన్ కలిగి ఉండడము, సొసైటీలో ఒక స్టేటస్ని కలిగి ఉండడము. జూపిటర్ అది ఉద్యోగ రీత్యా, అలాగే తన ప్రవర్తన రీత్యా, వ్యక్తిత్వం రీత్యా కూడా 10 మందిలో మంచి పేరును సంపాదించడము, ఇవన్నీ కూడా జూపిటర్ 4th హౌస్లో ఉండడం వల్ల ఆ జాతకుడికి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక శుక్రుడు కనుక 4th హౌస్లో ఉంటే అది మూవీస్ వంటి కెరియర్లో రాణించడానికి, తర్వాత మంచి వెల్దీ పర్సన్గా ఉండడము, లగ్జరీస్ అనుభవించడము, ఇవన్నీ కూడా పాజిటివ్ వీనస్ 4th హౌస్లో ఉండడం వల్ల ఆ జాతకుడు అనుభవిస్తాడు. నెగిటివ్గా కనుక్కున్నట్టయితే జీవితంలో లేట్ సెటిల్మెంటు, అర్లీ లైఫ్ అంతా కూడా స్ట్రగుల్స్తో ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక శాటర్న్, శని కనుక 4th హౌస్లో ఉంటే ఇందాక చెప్పినట్టుగా ఇది 4th హౌస్కి చాలా క్రిటికల్ ప్లేస్మెంట్. పాజిటివ్గా శని ఉన్నట్టయితే మంచి శశయోగం, ఇటువంటి యోగాల్లో కనుక శని 4th హౌస్లో ఉంటే పొలిటికల్ సక్సెస్, మాస్ ఫాలోయింగ్, 10 మందిలో మంచి పేరు, లైఫ్లో అర్లీ సెటిల్మెంట్, ఇవన్నీ ఇస్తాడు. నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఏమాత్రం నెగిటివ్గా ఉన్నా అర్లీ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయడము, లేట్ సెటిల్మెంట్, ఓన్ హౌస్ చాలా లేట్గా రావడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు 4th హౌస్లో ఉన్నటువంటి శాటర్న్. రాహు 4th హౌస్లో ఉన్నట్టయితే చాలా డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ ఉండడము, పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడము, చెడు సహవాసాల ద్వారా డబ్బును పోగొట్టుకోవడము, చెడ్డ పేరు మూట కట్టుకోవడము, ఇటువంటివన్నీ కూడా రాహు 4th హౌస్ నుండి కలిగించే అవకాశాలు ఉంటాయి. అయితే కేతు కనుక 4th హౌస్లో ఉన్నట్టయితే అర్లీ లైఫ్ అంతా స్ట్రగుల్స్తో నిండి ఉండడము, ఎడ్యుకేషన్స్లో బ్రేక్ వస్తూ ఉండడము, ఇలాంటి రిజల్ట్స్ని ఇస్తాడు. అలాగే కొంత ఆధ్యాత్మిక చింతన కూడా కలిగించడానికి అవకాశం ఉంటుంది 4th హౌస్ ఉన్నటువంటి కేతువు, ముఖ్యంగా లగ్నాధిపతితో కనుక కలిసి ఉన్నట్టయితే. ఏదైనప్పటికీ 4th హౌస్ అనేది ఒక వ్యక్తి జాతకంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక హౌస్. ఎందుకంటే చిన్నతనంలో జరిగేటువంటి అతని ఈవెంట్స్ కానీ, అతని పర్సనాలిటీ డెవలప్మెంట్ని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి హౌస్ 4th హౌస్. 4th హౌస్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉండి శుభగ్రహాల చేత చూడబడుతూ లేదా బెనిఫిట్ ప్లానెట్స్ అందులో ఉండి మంచి యోగంలో ఉంటాడో అతని యొక్క లైఫ్, అర్లీ లైఫ్ చాలా హెల్తీగా స్టార్ట్ అయ్యి తర్వాత ఈ ఎక్స్పీరియన్సెస్ అతనికి ఫ్యూచర్లో అతని యొక్క లైఫ్ను లీడ్ చేసే సమయంలో ఉపయోగపడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 4th హౌస్ అనేది స్టడీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి హారోస్కోప్లో కూడా. అర్లీ లైఫ్లో అచీవ్మెంట్స్, అర్లీ లైఫ్లో ఒక గైడెన్సు, చిన్నతనంలో తను నేర్చుకునే విలువలు, మారల్ వాల్యూస్, ఇవన్నీ కూడా 4th హౌస్ స్ట్రెంత్ మీద ఆధారపడి ఉంటుంది. 4th హౌస్ కనుక ఎఫెక్ట్ అయితే చిన్నతనంలో జీవితాన్ని అనవసరంగా దుబారాగా ఖర్చు పెట్టేయడము, ఏ ఎయిమ్ లేకుండా జీవితాన్ని సాగించడము, లేట్ ఏజ్లో మళ్ళీ రియలైజ్ అయ్యి సరైన మార్గంలో రావడము, ఇటువంటి కొంత ప్రవర్తన మనం
గమనించవచ్చు. ఏదైనప్పటికీ 4th హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్, అఫ్లిక్టెడ్ ప్లానెట్స్ లేకుండా హెల్దీ ప్లానెట్స్ పాజిటివ్గా ఉన్నట్టయితే ఆ వ్యక్తి జీవితంలో ఒక ఉన్నత స్థానానికి త్వరగా చేరుకోవడానికి వీలును కలిగిస్తుంది 4th హౌస్ యొక్క స్ట్రెంగ్త్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.